Viluna cousins. It has been months since we all met. For me meeting them, there has to be summer vacation. Every summer vacation for us a fighting memory. But this summer we wanted something different, something new. So we decided to go on a trip. The only problem we had absolutely no idea where to go, when to leave. దానికంటే ముందు పేరెంట్స్ నొప్పించాలి. बाबूजी पैसे सुबह तो दिए थे पूरे 10 रुपए. మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ ట్రిప్ ఒప్పుకోవాలంటే 99% ఇంపాసిబుల్. 0.01% అది మేము క్రియేట్ చేసుకున్న చాయిస్. ఇండియాలో ఏ పేరెంట్స్ అయినా దేవుని పేరు చెప్తే పంపని గుడి లేదు, పంపని ప్లేస్ లేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ ద హ్యాక్ వి యూజ్డ్. అలా అని ప్లాన్ చేసుకున్న టెంపులే కేదార్నాథ్. వీడియో స్టార్ట్ చేసే ముందు 2 రాష్ట్రాల ప్రజలకి నా నమస్కారం. పేరెంట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే క్షమించండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డోంట్ థింక్ షీ ఈజ్ ఎ న్యూ బ్లాగర్, షీ ఈజ్ మై సిస్టర్ రిషిక. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ట్రిప్ కి స్టార్ట్ అవుతున్నాం గైస్. ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్. చూడండి గైస్, ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అందరూ ఉన్నారు, సీన్ కూడా వస్తున్నాడు గైస్. చూడండి, సర్ప్రైజ్ పవన్. హాయ్ గైస్. పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా అని ఫ్లైట్ టికెట్ చూడడం స్టార్ట్ చేసాం. టికెట్ రేట్ చూశాక రేంజ్ కి తగ్గ టికెట్స్ లేవని హైదరాబాద్ నుంచి దాక్సిన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో జర్నీ చేసి క్యాపిటల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీకి రీచ్ అయ్యి Hi guys. అక్క అలిగింది. Bye friends. into the wild again. Tell me when does it end? Hide under the shadow of the morning. Into the break of dawn. We are gonna carry on. అక్కడ నుండి ట్రైన్ ఎక్స్చేంజ్ అయ్యి ద సెకండ్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఆఫ్ ఐఐటి రూర్కీ. నేను చదువుతున్న క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యాం. అండ్ మా స్టే కూడా Here we are at IIT Roorkee. अरे पे नहीं बैठना का झूठो वहाँ पे नहीं बैठना रे अरुण. క్యాంపస్ లోకి వీళ్ళు మళ్ళీ వస్తారో లేదో తెలీదు. సో నాకు గుర్తుగా ఒక గ్రూప్ ఫోటో. మా ప్లానింగ్ లో కేదార్నాథ్ కి బై బస్ నుంచి వెళ్దాం అనుకున్నాం. కానీ నా 3 years ఆఫ్ ఐఐటి రూర్కీ ఎక్స్పీరియన్స్ తో ప్లాన్ చేంజ్ చేసి వి రెంటెడ్ స్కూటీస్ ఫ్రమ్ రిషికేష్ అండ్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. For the first time, we traveled through majestic mountains and flowing rivers. యాక్చువల్లీ మేము అనుకోలేదు జర్నీ ఇంత క్రేజీగా అవుతుందని. జర్నీ మధ్యలో ల్యాండ్ స్లైడ్స్, అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్, road that made our journey more mysterious and curiosity. అందుకేనేమో unforgettable journeys, they are never perfect.
కాయలే అక్క మూడు పది ఊపిరి కంట్రీలో ఏ కార్నర్ నుంచి వచ్చిన టూరిస్ట్ అందరూ రీచ్ అయ్యే ఫస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ గౌరీకోట్. 8 కిలోమీటర్స్ జర్నీ చేసి వి రీచ్డ్ అట్ గౌరీకోట్. వి నెవర్ డ్రీమ్డ్ ఇట్. 8 hours అడ్వెంచర్ చేసి ఇంకో అడ్వెంచర్కి స్టార్ట్ అవుతామని. అండ్ వి స్టార్టెడ్ అవర్ ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ చేసే ముందు మీకు నేను ఇంకో విషయం చెప్పాలి. మేము ఆల్రెడీ ట్రెక్కింగ్లో అలసిపోతామని తెలిసి 5 to 6 days వరకు డైలీ వాకింగ్ ప్రాక్టీస్ చేశాం. Do you want to say anything? Two to 3 kilometers trekking లోనే we lost our patience and we pooped. అమ్మ మా వాళ్ళ కార్ని స్టేజ్కి వచ్చేసాం. ఇంటి నుంచి ఏ ఎగ్జైట్మెంట్తో వెళ్ళామో ఆ దూరం మొత్తం తీరిపోయినట్టు అనిపించింది. ట్రెక్కింగ్లో ఎప్పుడైతే అలసిపోయి అవ్వదిగా అని అనిపిస్తుందో ఆ నెక్స్ట్ సెకండే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వస్తూనే ఉంటాయి. అండ్ అక్కడ అలా మౌంటైన్స్ని చూస్తూ ఉంటే ఫెల్ట్ లైక్ కాలింగ్ us. ఈ ట్రిప్ మర్చిపోలేని మెమొరీ అవుతుందని వి ఆల్ నో ఇట్. బట్ ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్లో మర్చిపోలేని మెమొరీ ఏం అవసరం లేదు బాబు. సేఫ్గా ఇంటికి రీచ్ అయితే చాలా అనుకున్నాం. అలా అనుకుంటూనే వి రీచ్డ్ అట్ భీంబాలి పైన్. బాగానే అనిపిస్తుంది. బట్ ఉత్తరాఖండ్ పీపుల్స్ వచ్చే ప్రతి టూరిస్ట్ని ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఫీల్ అయ్యేలా చేస్తారు. అప్ టు యూ రీచ్ ద కేదార్నాథ్ టెంపుల్ యూ ఫీల్ స్కార్డ్ with ghodas and the people may pushes to side or they will scared with horses which can lead to serious injuries or falls down the slopes. భీంబాలి పాయింట్ నుంచి ఎలాగైనా నైట్ ట్రెక్కింగ్ చేసి బేస్ క్యాంప్ కి రీచ్ అవ్వాలనుకున్నాం. కానీ టెంపరేచర్ తగ్గుకుంటా వస్తుంది అండ్ వీ స్టార్టెడ్ లూజింగ్ అవర్ హోప్స్. బేస్ క్యాంప్ కి రీచ్ అవ్వాలంటే టెంపరేచర్ ని తట్టుకోవాలి. నియర్లీ 11 kilometers ట్రెక్కింగ్ చేశాం. మా బాడీస్ మాకు సపోర్ట్ చేస్తలేవు. బేస్ క్యాంప్ కి రీచ్ అవ్వకుండానే లీన్ కౌలి అనే ప్లేస్ లో రెస్ట్ తీసుకున్నాం. హాయ్ గాయ్స్, మేమైతే ట్రెక్కింగ్ అయితే 12 kilometers ట్రావెల్ చేసినాం. ఇంకా రిమైనింగ్ 12 kilometers అయితే ఇంకా నడవాలి. సో ఇదంతా మేము సగం ట్రెక్కింగ్ చేశాక ఫీల్ అవుతున్నాం. అంటే మా ఫస్ట్ హాఫ్, ఇంకా సెకండ్ హాఫ్ మిగిలే ఉంది. నైట్ అంతా ట్రెక్కింగ్ చేసి పండుకున్నాం మేము. మార్నింగ్ లేచి మౌంటైన్స్ ఇంకా మౌంటైన్స్ పై నుంచి పోతున్న హెలికాప్టర్స్ని చూసి ఫెల్ట్ లైక్ సో అన్రియల్. వర్త్ అనిపించింది. అండ్ ద డ్రీమ్ అట్ నైట్ టు రియాలిటీ ఇన్ ద డే.
ఇంకా 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. కొన్ని షార్ట్ కట్స్ యూస్ చేసి బేస్ క్యాంప్కి రీచ్ అవుతాం. ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి 2 కిలోమీటర్స్, అక్కడ నుండి టెంపుల్కి రీచ్ అవుతాం. టెంపుల్ని చూడగానే ఏదో తెలియని రిలీఫ్నెస్ అండ్ హ్యాపీనెస్. 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కష్టాలు సెకండ్స్లో మాయమైపోయాయి. ఏదో అచీవ్ చేసామన్నట్టు. నియర్లీ 11,700 ఫీట్స్ అబోవ్ ద సీ లెవెల్. ఇక్కడున్న టెంపరేచర్కి కొద్దిగా సస్టైన్ అవ్వడం కష్టమైంది. టెంపుల్ కంప్లీట్లీ సరౌండెడ్ విత్ బ్యూటిఫుల్ హిమాలయాస్ అండ్ చూడ్డానికైతే డ్రీమ్ లానే ఉంది. ట్రెక్కింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుండి మా వల్ల అవ్వదు అనుకుంటా 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ని కంప్లీట్ చేస్తాం. దర్శనం కంప్లీట్ చేసుకొని నైట్ ఇక్కడనే ఉండిపోయాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. చాలా చలిగా ఉంది అండ్ we completed our darshan yesterday night and we are moving towards Badrinath.